ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, సకల జీవుల సంరక్షణతో పాటు వన్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం చేస్తున్న సేవలకు చైతన్య ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కడలి సత్యమూర్తి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని పర్యావరణ పరిరక్షణ కార్యాలయంలో సత్యమూర్తిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ అవార్డులో బాధ్యతలను మరింత పెంచుతాయని, పర్యావరణ పరిరక్షణలో సత్యమూర్తి చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించిందన్నారు. అనంతరం సత్యమూర్తి మాట్లాడుతూ 2016 నుంచి చైతన్య ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానని, తనకు నంది అవార్డు అందించిన యువ ఆర్ట్స్ సంస్థ ప్రతినిధులకు అలాగే సన్మానం చేసిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు, మాజీ సైనికులు పాల్గొన్నారు. 5/6/2026 తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు ఈ ఎన్టీఆర్ 103వ జన్మదిన సందర్భంగా నంది అవార్డు ప్రదానం చేశారు యువార్డ్స్ వారు, హైదరాబాద్ వారు. దీని మూలంగా నాకు మరింత బాధ్యత పెరిగింది. నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పోరాడుతున్నాను. ఈ చైతన్య ఆర్గనైజేషన్ 2016 సంవత్సరం నుండి ఈ పర్యావరణ పరిరక్షణకై సకల జీవుల సంరక్షణ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను. దీని సందర్భంగా కలెక్టర్ వారికి, ముఖ్యమంత్రి వారికి అనేక సందర్భానుసారంగా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ఎన్నిసార్లు మేము ఆవేదన తెలిపినా ఎప్పటిలాగే కొనసాగుతుంది. దానిలో ఏమాత్రం తగ్గలేదు. నాకు యువ ఆర్ట్స్ హైదరాబాద్ చిక్కడపల్లి యువ ఆర్ట్స్ వారు ఈ నంది అవార్డు మాజీ గవర్నర్ దత్తాత్రేయ వారు నాకు బహుమతి చేశారు. సందర్భంగా ప్రజలందరికీ నా మనవి ఏమిటంటే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు. అందరూ ఏమంటారంటే కంపెనీలు బంద్ చేస్తే అన్నీ బంద్ అవుతాయి కదా అని అంటారు. నేనేమంటానంటే ప్రతి ఒక్కరిలోనే మనమే నిషేధించుకోవాలని నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాకలపూడి పర్యావరణ పరిరక్షణ కార్యాలయంలో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరిగినాయి. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా కడలి సత్యమూర్తి గారు పనిచేస్తూ ఉన్నారు చాలా కాలంగా. ఆయన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పర్యావరణం కాలుష్యం అయిపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్లాస్టిక్ తిని పశువులు చనిపోతున్నాయి. దీని అన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. ఈయన పోరాటాన్ని గుర్తించినటువంటి 2 రాష్ట్రాల నుంచి యువ ఆర్ట్స్ వాళ్ళు హైదరాబాద్లో మొన్న 27వ తారీఖు ఎన్టీఆర్ 103వ జన్మదినం సందర్భంగా వారికి నంది అవార్డు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వీరికి ఈ సందర్భంగా బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం 40 నుంచి 48 డిగ్రీలు వాతావరణంలో వేడి పెరిగిపోతూ ఉంది. దీనికి కారణం చెట్లు నరికివేయడం, పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోవడం, ప్లాస్టిక్ని యథేచ్ఛగా వాడడం, ఇవన్నీ కారణం అవుతున్నాయి. ఈ భావితరాలకి కూడా ఇటువంటి ప్రమాదమైనటువంటి వాతావరణం లేకుండా అందరూ సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. అదే జయంతో సాగుతున్నటువంటి సత్యమూర్తి గారికి ఇంత మంచి అవార్డు రావడం, ఆయన చేసే సేవలకు గుర్తింపుగా మేమందరం భావిస్తూ ఆయన ఈరోజు సన్మానించుకోవడం కూడా జరిగింది. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూరగాయలకి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ సంచులు నిషేధించండి, గుడ్డ సంచులు తీసుకెళ్ళండి. మీకు వీలైన చోట ఎక్కడ మీకు అవకాశం ఉంటే అవకాశం ఉన్న చోట ప్రతి చోట ఒక మొక్క నాటండి. ఉన్న మొక్కల్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయండి. దానివల్ల భవిష్యత్ తరాలకి మనం మంచి వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.